హాయ్ హలో నమస్తే, అందరూ ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను వచ్చేసరికి ఏలూరు దగ్గరలో ఉన్న మాధవాపురం పక్షుల ఆవాస కేంద్రం దగ్గర అయితే ఉన్నాను. ఇది వచ్చేసరికి రైల్వే స్టేషన్ కి మరియు బస్ స్టాండ్ కి 10 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. లోనికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ప్రజెంట్ మనం అయితే టికెట్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ హట్ టైప్లో తయారు చేస్తారు. లోనికి వెళ్ళి తీసుకుందాం. ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకున్నాను. కేవలం 20 రూపాయలు మాత్రమే మనకి ఛార్జ్ చేశారు. అలాగే ఈ దగ్గరలో మొత్తం మనకి చూసుకున్నట్లయితే చెరువులే. టూరిస్టుల కోసం కొంతమంది అయితే షాపులు పెట్టుకున్నారు, ఇలాగ జ్యూస్ పాయింట్లు. ఇదైతే ఎంట్రన్స్ వ్యూ పాయింట్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు. ఓకే, గేట్ దాటుకొని అయితే లోనికి వెళ్దండి. నియర్లీ 300 మీటర్స్ అలా ఉంది లోనికి వెళ్ళడానికి. లోనికి ఎంటర్ అవ్వగానే వ్యూ అండి ఇది చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పక్షులు గూళ్ళు కూడా పెట్టుకున్నాయి. అలాగే వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీకు ఆకాశంలో మీకు పక్షులు చూడండి, పక్షులకి మటుకి చాలా బాగుందండి వాతావరణం. ఇంకా మనం ముందుకెళ్ళి చూసుకుందండి. ఇంకా పక్షుల కోసం చూడండి ఎలా ఏర్పాటు చేశారో, చాలా బ్యూటిఫుల్గా ఏర్పాటు చేశారు. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. 300 మీటర్స్ లోనికి వచ్చిన తర్వాత మనకైతే వ్యూ పాయింట్ చూడండి, హట్ టైప్లో అయితే మనకి రెడీ చేశారు. కన్స్ట్రక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి, ఇవి ఇంకా డెవలప్ చేస్తున్నారు. దీన్ని చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం కూడా ఏర్పాటు చేశారు. అలాగే చూసుకుంటే వాష్రూమ్స్. ప్రజెంట్ నేనైతే బస్ స్టాండ్కి అలాగే రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న మాధవపురం పక్షుల ఆవాస కేంద్రం దగ్గరికి అయితే వచ్చాను. మీరు ఎక్కడ చూసుకున్నా మనం కోలేరు సరస్సు అయితే చూసుకోవచ్చు. ఏలూరులో అంటే ఎక్కువ ప్రాంతం అయితే ఇది విస్తరించి ఉంటుంది. అలాగే ఈ కోలేరు సరస్సు గురించి కొంచెం చరిత్ర అయితే తెలుసుకుందాం. దీన్ని భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటి అని కూడా అంటారు. ఇది కృష్ణా మరియు గోదావరి నదుల డెల్టా మధ్య అయితే ఉంది. ఇది వచ్చేసరికి సుమారు 76,000 ఎకరాల్లో విస్తరించి ఉందని అధికారులు అంచనా. అలాగే ఈ సరస్సుకి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే కృష్ణా మరియు గోదావరి నదుల నుంచి వచ్చే ఉపనదులైన బుడమేరు, తమ్మిలేరు వంటి అనేక కాలువల ద్వారా ఇక్కడికి నీరు చేరుతుంది. అలాగే ఇక్కడికి వర్షం నీరు కూడా ఎక్కువ ఉండటం వల్ల వర్షం టైంలో అయితే కొంచెం ఎక్కువగా విస్తరించి ఉంటుంది ఇదైతే. అలాగే ఇక్కడికి పక్షులు అక్టోబర్ నుంచి మార్చి మధ్యలో అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ కోలేరు లేకు ఎక్కువ మంది విజిట్ చేయడానికి గల కారణం, ఇక్కడ ముఖ్య ఆకర్షణ ఏంటంటే సైబీరియా, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల నుంచి వచ్చే వలస పక్షులు అయితే ఇక్కడ మనం చాలా బాగా ఆకర్షిస్తాయి. అలాగే కోలేరు 200కు పైగా పక్షి జాతులకు నిలయం. వీటిలో వలస పక్షులు మరియు స్థానిక పక్షులు మనం 2 చూసుకోవచ్చు. కాస్త పక్షుల గురించి అయితే తెలుసుకుందాం. చెప్పాను కదా, కోలేరులో 200కు పైగా పక్షి జాతులు అయితే ఉంటాయని. ఇందులో స్థానిక పక్షులు అలాగే మనం బయట పక్షులు కూడా చూసుకోవచ్చు. వలస పక్షుల్లో ముఖ్యంగా మనం తెలుసుకున్న సమాచారం బట్టి సైబీరియా, ఉత్తరాసియా, ఆస్ట్రేలియా నుంచి కొన్ని వందల వేల సంఖ్యలో ఇక్కడికైతే వస్తూ ఉంటాయి. ముఖ్యమైన స్థానిక పక్షుల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. మచ్చల బాతులు, కొంగలు, టీల్స్, హైరెన్స్ వంటివి సంవత్సరం అంతా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యమైన వలస పక్షులు అంటే వేరే దగ్గర నుంచి వచ్చే పక్షులు పెలికాన్లు, సైబీరియన్ కొంగలు, గ్రే పెలికాన్లు, ఎర్రకాళ్ళ టర్న్స్, ఇబిసెస్, పెయింటెడ్ స్టోక్స్ అయితే ఇక్కడ మనం ఎక్కువ చూసుకోవచ్చు. అంటే చాలా రకాలు ఉంటాయి. ప్రజెంట్ అయితే సమాచారం ఉన్నదాన్ని బట్టి ఇక్కడికి ఎక్కువ ఇవి వస్తాయని చెప్తున్నారు. అలాగే మనం ఈ మాధవపురం పక్షుల ఆవాస కేంద్రంలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వ్యూ పాయింట్ అర్థమయ్యే విధంగా అంటే మనం చూసుకోవడానికి ఇలా అయితే కట్టారు. నేనైతే పైకి అయితే ఎక్కాను. ఇలా బెంచెస్ ఆల్గా వేసి చాలా నీట్గా అయితే డిజైన్ చేశారు. అలాగే ఈ ఆవాస కేంద్రాన్ని కూడా డెవలప్ చేసే పనిలో ఉన్నారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి వాతావరణం చాలా బాగుంది. వాతావరణం చూసినట్లయితే మీకు కొన్ని అయితే జూమ్ చేసి చూపిస్తాను చూడండి, అంటే ఎలా ఉంది ఏంటి ప్రాంతం అనేది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా, అవన్నీ మట్టి దెబ్బలు అన్నమాట. ఏంటంటే అక్కడ పక్షులు వాలేసి మనకి అవి గుడ్లు పెట్టుకోవడానికి కానీ వాటికి సంబంధించి యాక్టివిటీస్ చేసుకోవడానికి కానీ అవి బాగా ఉంటాయి. చూడండి చుట్టూతా ఎంత గ్రీనరీగా ఉందో మీరు చూసుకున్నట్లయితే. ఇక్కడికి పక్షులు ఆటోమేటిక్గా వస్తాయి. అవి వచ్చేసి ఆటోమేటిక్గా పిల్లలు అవన్నీ పెద్ద అయిన తర్వాత ఇవి తీసుకుని వెళ్తాయి అనమాట. చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఇలా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటాం. అది కాక అటవీ శాఖ ఎవరైతే ఉన్నారో దీన్ని కొంచెం ఇనిషియేషన్గా తీసుకొని పక్షుల కోసం సపరేట్గా ఒక లేక్ అనేది ఉంచటం చాలా చాలా బాగుంది. అలాగే
మనం పక్షుల్ని కాపాడుకునే బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి ఇలా చేయటం అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇలాంటివి ఉండటం వల్ల మనకి పక్షులు తరం ఉంటుంది కదా, తరాన్ని మనం అయితే కాపాడుకునే అవకాశం అయితే ఉంటుంది. వాస్తవంగా మనం గమనించుకున్నట్లయితే ఇంతకుముందు మనం చాలా రకాల పక్షుల్ని పల్లెటూరులో అలాగే సిటీలో కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడైతే చాలా తగ్గినాయి. ఇలాగా ఉండటం వల్ల మనకి పక్షుల జాతులు కాపాడుకునే విధంగా అయితే ఉంది. చూడండి వ్యూ పాయింట్ ఎలా ఉందో. ఇక్కడ మాధవపురం పక్షుల ఆవాస కేంద్రంలో ఇక్కడ కూడా డెవలప్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ బోట్ రైడింగ్ కూడా మనం ఉంది. ఆదివారం టైంలో అయితే ఇవి పెడతారు. ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది డెవలప్మెంట్లో. ఇది కూడా డెవలప్ అయ్యే విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడైతే ఇలా ఉందన్నమాట. ఇక్కడైతే చాలా తక్కువ క్రౌడ్ ఉంది. కొన్ని దగ్గర అయితే ఎక్కువ మంది ఉంటారు. చూడండి, చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే మనం గమనించవచ్చు చుట్టుపక్కల. కోలేరుకి పక్షులు ఎక్కువ రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న వాతావరణం చెప్పుకోవచ్చు. అక్కడ మీరు చూస్తున్నారు కదా, మట్టి దిబ్బలు ఏవైతే ఉన్నాయో చాలా దగ్గర అయితే అలాగూ ఏర్పాటు చేశారు ఇక్కడ అటవీ శాఖ. అలా ఉండటం వల్ల ఏంటంటే వాటికి గుడ్లు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే వాతావరణం కూడా ఇక్కడ వాటికి ఏర్పాటు అయితే చేశారు. ప్రశాంతమైన వాతావరణం, సంతానోత్పత్తి బాగా జరుగుతుంది. అలాగే మనకి చూసుకున్నట్లయితే ఎక్కువ పక్షులు ఇక్కడ ఉండటానికి కూడా వాతావరణం చాలా బాగా ఉంది. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.